హాయ్ అండి. నా బుక్ ఫస్ట్ కాపీస్ నేను మా పిల్లలతోనే రాయించాను. ఇది వీళ్ళకి ఎలా హెల్ప్ అవుతోంది? అసలు పిల్లలతో రాయిస్తే గనుక మనం ఇది ఎలా రాయించాలి అంటే, ఇందులో తెలుగు ఉంటాయి. సెంటెన్సెస్ అన్నీ తెలుగులో ఉంటాయి సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా. మనం వీళ్ళని అడగాలి. లైక్ ఆమెకి కాఫీ నచ్చదా? అని ఒక సెంటెన్స్ ఉంది దీంట్లో. సో, వాళ్ళని అడగాలి. గౌతమ్ ఎలా చెప్తావు ఆమెకి కాఫీ నచ్చదా అని? డస్ షీ లైక్ కాఫీ? యాహ్! ఇలా చెప్పారు. సో, డస్ షీ లైక్ కాఫీ అంటే ఆమెకి నచ్చుతుందా అని. కానీ అక్కడేముంది? ఆమెకి కాఫీ నచ్చదా అని ఉంది. సో, ఎలా చెప్పాలి? డజంట్ షీ లైక్ కాఫీ? డజంట్ షీ లైక్ కాఫీ ఇలా. వీళ్ళు ఒకవేళ డస్ కాకుండా వేరే ఏదైనా హెల్పింగ్ వర్బ్ చెప్పున్నా కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి కొంచెం గైడ్ చేసామంటే గనుక పిల్లలు నేర్చుకోగలుగుతారు. మనం క్లాసెస్ ఆల్రెడీ వినుంటాం. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉంటాం కాబట్టి అది కరెక్టా? రాంగా? అంటే కరెక్ట్‌గా మాట్లాడుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి, మనల్ని మనం వాలిడేట్ చేసుకోవడానికి అడల్ట్స్‌కి హెల్ప్ అవుతుంది. పిల్లలకైతే మనం కొంచెం గైడ్ చేస్తే గనక కంఫర్టబుల్‌గా నేర్పించొచ్చు. వీళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. పాస్ట్‌లో సెంటెన్సెస్ ఎట్లా ఫార్మ్ అవ్వాలి, ఫ్యూచర్‌లో సెంటెన్సెస్ ఎట్లా ఫార్మ్ అవ్వాలి, హెల్పింగ్ వర్బ్స్ ఏవి వాడాలి, ఏవి వాడితే ఏ మీనింగ్ వస్తుంది, ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ నేర్చుకోవడానికి ఇది చాలా హెల్ప్ అయింది మా పిల్లలకైతే గనక. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. థర్డ్‌ది రాయి. మీ అమ్మ వంట చేస్తారా? డస్ యువర్ మామ్ కుక్? ఓకే. మామ్, డిడ్ యువర్ మామ్ కుక్ అనొచ్చా? అనొచ్చు. కానీ మీనింగ్ ఏంటి? డిడ్ యువర్ మామ్ కుక్ అంటే డిడ్ అంటే ఎప్పుడు వాడాలి? పాస్ట్. డిడ్ యువర్ మామ్ కుక్ అంటే మీ అమ్మ వంట చేసిందా అని. కానీ ఇక్కడే ఉంది చేస్తారా అని ఉంది. సో డస్ ఏ కరెక్ట్. ఓకేనా? రైట్. డస్ యువర్ మామ్ కుక్. డిడ్ వాడకూడదా అంటే వాడొచ్చు, కానీ ఏం మీనింగ్ వస్తుంది అని చూడాలి. ఓకే రైట్.